నగర్లో వాయిలపల్లి నివాసం ఉంటున్నారు. అతను బయట లేబర్ వర్క్ చేసుకుంటున్నాడు. సో వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు పెద్దవాడు, కూతురు చిన్న అమ్మాయి. 17 సంవత్సరాల అబ్బాయి, 15 సంవత్సరాల అమ్మాయి ఉన్నది. సో వాళ్ళు అంగవైకల్యంతో బాధపడుతున్నారు పుట్టినప్పటి నుంచి కూడా. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి పొందుకుంటూ వస్తున్నారంట. సో ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు బాగుపడతలేరనే కారణం కొద్దీ నిన్న ఈమె మదరు పని నిమిత్తం బయటకు వెళ్ళిన తర్వాత తండ్రి ఇంట్లో ఉన్నాడు. తిరిగి ఈమె వచ్చేసరికల్లా తండ్రి ఇంట్లో లేడు. సో పిల్లలిద్దరు పడిపోయి ఉన్నారు. వాళ్ళు హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూతురు చనిపోయిందని చెప్పినారు. ప్రస్తుతానికి బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సో వాళ్ళ భర్త అంటే ఫిర్యాదురాల యొక్క భర్త గొంతు నిమిలి ఇంకేదో రకంగానైనా సరే ఏదైనా గుంజి ఉరివేసి చంపినాడు కావచ్చు అని చెప్పని ఏదో ఒక బాడీలు కూడా ఉన్నది, ఏదైనా తాగిచ్చి ఉండొచ్చు అని చెప్పి అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు ప్రకారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాం. వాళ్ళ భర్త ప్రస్తుతానికి ఫిర్యాదురాలి భర్త పరారీలో ఉన్నాడు. గాలింపు చర్యలు చేపడుతుంది.